అయితే ఒకతను అనుకుంటాను. మంచి గుణం, మంచోడు. కల్లు తాగడు, అంబారు తినడు, సిన్ల తినడు, పొగాకు ఎలాంటి అలవాట్లు లేవు. కూల్ డ్రింక్స్ తాగుతాడు. ఈ పిండి వంటలు ఎక్కువ తింటాడు. పిండి వంటలంటే సమోసా గాని, లేకపోతే పూరీలు గాని, ఇంకేదో ఏదో బేకరీలో ఏవేవో ఉంటాయట నాకు పూర్తిగా తెలవయి. అటువంటి అంటే గోధుమ పిండి, మైదా పిండి కొద్దిగా ఎక్కువ తింటా అంటాడు. తింటా అంటే అవి నేనొక బుక్‌లో చదివినా. ఏదైనా నువ్వు తిన్నా, తాగినా అప్పుడే రాదది ఎఫెక్టు. అది నీ శరీరంలో ఇమిడి, 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 ఇమిడి దాని ఎఫెక్ట్ కావాలంటే కనీసం ఒక 5-10 సంవత్సరాల లోపు వస్తాయట మనం తిండే తిండిని బట్టి. అప్పటి వరకు మన దగ్గర స్టెమినా అంటే మన దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఏమో తగ్గుతది. వీటిదేమో పెరుగుతది. అంటే తట్టుకునే అంత శక్తి ఉండదు. కాబట్టి అప్పటి నుంచి రోగాలు స్టార్ట్ అయినాయి. అయితే ఈ కల్లు తాగినోడు దాంతో పాటు చెడ్డది, మంచిది అన్ని తిన్నాడు. మంచిగా పక్కపక్కనే ఉంటరు. అన్ని తిన్నోడు మంచిగానే ఉన్నాడు. ఈ బెండకాయలు ఎక్సర్‌సైజ్ చేసి పచ్చి బెండకాయలు, ఆహ్, క్యారెటు అవి తిన్నాడు. వీటితో పాటు ఏం తినేదంటే ఇవి తినేటోడు. తింటే ఆ మైదా పిండి ఏం చేసింది 10 సంవత్సరాల వరకు ఈయనకేమో క్యాన్సర్ వచ్చింది. వాడేమో గట్లనే ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి పోతే "నువ్వు ఇది బంద్ చేస్తే చస్తావని" చెప్తారు. ఇట్లనే నువ్వు ఇదివరకు దాకా ఏ మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ ఉంటేనే కంటిన్యూగా ఉండగలుగుతావు. కొద్ది రోజులుంటావు. నువ్వు ఏది బంద్ చేసినా గాని ఇమ్మీడియేట్‌లీ పోతావని చెప్పిండాడు. కాపోతే కొద్దిగా తగ్గించుకుంటా చేసుకో. ర్యాంప్ ఎట్లెత్తామో, మీదికెట్లా ఎక్కుతామో నువ్వు ఎక్కేటప్పుడు కూడా ఒక్కటేసారి ఎక్కలేదు కదా! అట్లనే దిగంగా కూడా మెల్లగా, మెల్లగా, మెల్లగా ర్యాంప్ లెక్క దిగుకుంటా రా అని చెప్పిండట. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇంట్లో చేసుకొనే తినాలి. ఏదన్నా చేసుకో నువ్వు కాదనట్లేదు. అదే రొట్టె చేసుకుంటున్నావు. గోధుమ రొట్టె, పూరి చేసుకునేటప్పుడు రొట్టె చేసుకో. రొట్టె చేసుకునేటప్పుడు నూనె పెట్టి చేసుకోకు. పిండి పెట్టి చేసుకో. నష్టమేమొచ్చింది? నష్టమేం లేదు గదా! దాని గురించి రొట్టె చేసుకో. బియ్యం నూకలున్నాయనుకో పిండి పట్టించుకొని నువ్వు ఈ ఉప్మా, గిప్మా గలవంటివి చేసుకోకు. ఆయిల్ లేనియి చేసుకో. ఏంటిది ఆయిల్ లేనియి? రొట్టె చేసుకో. ఏమైతాంది? రొట్టె చేసుకొని తిను. జమానాల జొన్న రొట్టె ఏది లేకుండా చేసుకొని తినలేదా? రొట్టె చేసుకొని తీసుకో. ఇంత మిరప్పొడేసుకొని మంచిగా నూనె వేసుకొని అద్దుకొని తిను. అట్టిది తిను. కాబట్టి ఏదైనా సరే బయటి తిండిలు ఆయిల్ మంచిగుండది. ఇంకోటి మంచిగుండది. తింటే ఇగ అద్దనంగా పిల్లగాళ్ళు తింటారా? తింటే ప్రాబ్లమ్ మాత్రం కంపల్సరీ వస్తది. ఇయ్యాల కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. దాన్ని అనుభవించక తప్పది. ఎట్లైనా ఇంట్లో ఫుడ్ ఉన్నట్టు ఉండదు. ఇంట్లో కూడా వీలైనంత వరకు ఆయిల్ తెచ్చి తినుడే ఇది. ఎందుకంటే ఆయిల్ కూడా కల్తీలే ఉన్నాయి. ప్రతి దాంట్లో కల్తీ ఉందా? మనుషులు పుట్టంగానే కల్తీతోని పుట్టినట్టు అయితాంది ఇయాల రేపు. ఏం చేత్తాం? అంటే ప్రకృతిని మనం ఏం మార్చలేం. నేనొక్కడిని మార్చలేను, మీరు మార్చలేరు. ఆ పుట్టింది పుట్టినట్టు చేయాల్సిందే. టమాటా తింటాను. టమాటాకి ఇంజెక్షన్ ఏత్తారంటారు. నేనైతే చూడలేదు ఇంజెక్షన్. టమాటాకి ఇంజెక్షన్ అయినా, కోడికి ఇంజెక్షన్ అయినా, ప్రతిదానికి ఇంజెక్షన్ అయినా. మనిషి పుట్టక ముందే ఇంజెక్షన్ నుంచి స్టార్ట్ చేయబట్టి. పెరగాలంటే ఇంజెక్షన్, తగ్గాలంటే ఇంజెక్షన్, పుట్టినాక ఇంజెక్షన్ ఇవన్నీ చేయబట్టి. కాబట్టి దయచేసి మనం చేసే పనిలో, మనం తినే తిండిలో నైపుణ్యత ఉండాలె. మనం మనస్ఫూర్తిగా తినేటట్టుండాలె. ఒకవేళ నూనెకి అలవాటు పడితే తరచుగా తగ్గించుకుంటొచ్చి, నూనె లేకుండా వస్తువులు, రొట్టెలు అవి ఇవి చేసుకొని తింటారని ఆశిస్తూ సెలవు